శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక లాగు దెయ్యం. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక తల్లి కొడుకు ఉన్నారు. తండ్రి చనిపోయి 4 సంవత్సరాలు అయింది. మంచి గౌరవంగా పెరిగిన కారణం చేత కొంచెం దూరపు ఊరైన స్థితిమంతుల బిడ్డనే కొడుక్కి వివాహం చేసింది. అతని పేరు పరాంకుశం. అయినా అతనిని స్నేహితులందరూ తాతయ్య అని పిలుస్తారు. ఇక మన తాతయ్య చిన్నవాడు కాబట్టి స్నేహితులతోనే తిరగడం, వారితోనే భోజనం చేయడం, వారితోనే కలిసి నిద్రపోవడం ఇట్లా చేస్తూ ఉండేవాడు. సంవత్సరం అయింది పెళ్ళై. మామగారు అల్లుడిని పండుగకు తీసుకెళదామని వచ్చారు. కానీ స్నేహితుల్ని వదిలి వెళ్ళటం మన తాతయ్యకి ఇష్టం లేదు. ఇక మామగారి బలవంతం చేత వెళ్ళక తప్పింది కాదు. తనతో స్నేహితుల్ని కూడా వస్తే గాని రానన్నాడు. అందుకని వారిని కూడా మామగారు తీసుకుని బయలుదేరారు. సరే ఇంకేం, అల్లుడొచ్చాడు గదా అని మామగారింట్లో పంచభక్ష పరమాన్నములు, నవకాయ పిండి వంటలతో ఆ రోజు మధ్యాహ్నం భోజనం ముగిసింది. మధ్యాహ్నం భోజనాలు ఆలస్యమవటం చేత మాకు ఆకలవటం లేదని స్నేహితులు రాత్రి భోజనం మానేశారు. కానీ మన తాతయ్య సిగ్గుచేత మధ్యాహ్న భోజనమే సరిగా చేయలేదు, ఆకలేస్తోంది. అయినా స్నేహితులు భోజనం చేయమని అన్నారు గనక తను చేయననేశాడు. అల్లుడికి కోపం వచ్చిందేమోనని మామగారు, బావమరుదులు, మరదళ్ళు అంతా వచ్చి బ్రతిమాలారు. ససేమిరా వద్దంటే వద్దన్నాడు. స్నేహితుల చేత చెప్పించారు. అప్పటికీ వద్దన్నాడు. అల్లుడికి కోపం వచ్చిందని కారణం తెలియక ఇంటిల్లిపాది దిగులు పడ్డారు. అసలు గొడవ వాళ్ళకేం తెలుసు పాపం. రాత్రి స్నేహితులతో పాటు అల్లుడికి మేడ మీద పక్క వేశారు. గాలి బాగా వేస్తుందని పడుకున్నాడు మనవాడు. నిద్ర పడితేగా ఓ మూల కడుపు కాలుతోంది. ఏం చేస్తాడు? ఓ రాత్రి వేళ స్నేహితుల్ని లేపాడు. అరే, ఈవేళ మీరు కడుపు నిండా భోజనం చేశారాయను. నా సంగతి మీకు తెలుసు కదా, ఆకలి మండిపోతోందిరా, నిద్ర పట్టడం లేదు, ఏం చేయను అన్నాడు. పాపం వాళ్ళకి ఏమీ తోచలేదు. అటూ ఇటూ చూస్తే ఆ వంటిల్లు మండువా ఇల్లు. అందువల్ల మండువా గొట్టం ద్వారా వంటింట్లోకి దూరి దిగవచ్చు. కానీ రావటం ఎలా? చివరికి ఆలోచించి మనవాడి స్నేహితులు వాళ్ళ కండువాలన్నీ ఒకదాని ఒకటి ముడివేసి తాతయ్య నడుముకి కట్టారు. ఒరేయ్, నిన్ను ఈ విధంగా మండువా గొట్టం ద్వారా వంటింట్లోకి దింపుతాం. బాగా నీకు కావలసినవన్నీ వడ్డించుకుని తిను. తినటం అవగానే లాగు అని అను. మళ్ళీ నిన్ను పైకి లాగేస్తాం అన్నారు. తర్వాత తాతయ్యను వంటింట్లోకి దింపారు. ఆకలి బాగా వేస్తోందేమో, తనకు కావలసినవన్నీ వడ్డించుకుని తిని ఓ గంట సేపటికి ఎలాగైతేనేం లాగు అని పిలిచాడు తాతయ్య. లాగేదెవరు? ఎంతసేపటికి తాతయ్య పిలవకపోయేసరికి అతని స్నేహితులు నిద్రమత్తున గుడ్డ వదిలేసి అంతా గుర్రు పెట్టి నిద్రపోయారు. ఎవ్వరికీ వినిపించలేదా కేక. అక్కడి నుంచి లంకించుకున్నాడు మనవాడు. ఎప్పటికైనా వినిపించకపోతుందా అని లాగు 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 అని కేకలు వేసాగాడు. కొంతసేపటికి అత్తగారు కింద పడుకొని ఉండడం వల్ల ఆమెకు ముందు వినిపించి లేచింది. ఏమిట్రా, నేను వంటిల్లు తాళం వేశానే, అక్కడి నుంచి లాగు అంటోందేమిటి అని కంగారుపడి భర్తను లేపి, ఏమండోయ్, మన వంటిల్లు రాత్రి తాళం వేశాను, కానీ అందులోంచి ఇప్పుడే ఏదో లాగు లాగు అని అంటోంది. నాకు చాలా భయం వేస్తోంది, ఏదో దెయ్యంలాగా ఉంది అని బిక్కమొహం వేసింది. ఇకనేం, ఇంటాయన భూతవైద్యుడి కోసం పరిగెత్తాడు. పక్క సందులోనే ఇల్లు. కంగారు పడుతూ వచ్చిన సుబ్బయ్య గారిని చూసి, ఏంటండి ఇంత రాత్రి వేళ ఇలా హడావిడిగా వచ్చారేం అని అడిగాడు భూతవైద్యుడు. ఇంకేముందండి, మా వంటింట్లో లాగు దెయ్యం దూరింది, మాకు భయం వేస్తోంది, పిల్లలు గలవాణ్ణి రక్షించాలి అన్నాడు మన తాతయ్య మామగారు. ఒక్క నిమిషంలో చావబాది పారదొలుతానని మీసాలు దువ్వి బయలుదేరాడు కావలసిన సామాగ్రి అంతా పట్టుకుని భూతవైద్యుడు. ఇంటిల్లిపాది లేచి కంగారు పడుతున్నారు ఏం జరుగుతుందో అని. వంటింటి గుమ్మం దగ్గర ఏవో ముగ్గులు వేసి నిమ్మకాయలు కొడుతూ హీం హీం అంటూ భలే ఆర్భాటంగా మంత్రాలు చదివేస్తున్నాడు ఆ దెయ్యాల పేరయ్య. కొంతసేపటికి అన్నాడు కదా, నేను తలుపు తీసి లోపలికి వెళ్ళి ఆ దెయ్యాన్ని బయటికి తోలుతాను. అది తెల్ల తెల్లగా ఉంటుంది. మీరందరూ పేము బెత్తాలతో దాన్ని బాగా చావబాదండి. అది మళ్ళా మీ ఇంటి జోలికి రాదు. కానీ ఒక విషయం, అది చాలా దొంగెత్తులు వేస్తుంది. అది నేను కాదు అంటుంది. అన్నప్పటికీ నేను లేదు నువ్వు లేదు అంటూ బాదండి, లేకపోతే అందరి మీద విరుచుకుపడుతుంది అన్నాడు. తర్వాత ఏమనుకున్నా లాభం ఉండదు అని చెప్పి తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. అంతా బెత్తాలతో సిద్ధంగా ఉన్నారు. ఈ మాటలన్నీ లోపల నుంచి వింటున్న తాతయ్య 2 పెరుగు కాడవలు, 2 పాలకుండలు చేతపుచ్చుకుని జాగ్రత్త పడ్డాడు. పేరయ్య గారు లోపలికి పోవడంతోటే ఆ కుండలు ఆయన నెత్తిన పగలేశాడు. చచ్చన్రా బాబోయ్ అంటూ బయటికి దూకాడు దెయ్యాల పేరయ్య. కానీ పాలు పెరుగు ఒంటి నిండా పడడం వల్ల తెల్ల తెల్లగా కనిపించాడు. ఇకనే బాదడం మొదలుపెట్టారు బెత్తాలతో బయటున్న వాళ్ళందరూ.
చీకట్లో బాగా కనిపించటంలా బాబో నేను కాదు, నేను వైద్యుడి పేరయ్యనే అని అరిచినా మరి లాభం లేకపోయింది. ఒళ్ళు పగిలేటట్టు కొడుతున్నారు వాళ్ళు. ఇక ఇది పని కాదని పరిగెత్తిపోయాడు. దెయ్యం పీడ వదిలిందనే సంతోషంతో వైద్యుని మాటే మరిచి అందరూ హాయిగా పడుకున్నారు. తాతయ్య కూడా ఈ హడావిడిలో మేడ మీదకు పోయి పక్క మీద గప్చుప్గా పడుకున్నాడు. మరునాటి ఉదయాన వీధి అరుగు మీద సున్నపు పట్లు వేసుకుని కూర్చున్న పేరయ్య గారిని చూసి సుబ్బయ్య గారు అన్నారు కదా, ఏమండి, రాత్రి దెయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు బాగానే ఉన్నారు కదా, ఇదంతా ఏమిటి అని. ఆ దెయ్యం నాకు బాగా శాస్తి చేసిందండి. రాత్రి దెయ్యానికి బదులు మీరంతా నన్ను చావగొట్టారు అని జరిగిన కథంతా చెప్పాడు దెయ్యాల పేరయ్య. సుబ్బయ్య గారు చాలా విచారించి ఇంటికొచ్చారు. తాతయ్య ఏమీ ఎరగనట్లుగా, ఏమండి మావగారు, రాత్రి మన ఇంట్లో ఏదో గొడవైందటగా అన్నాడు. చాలే నాయన, దాన్ని పారదోలడానికి వచ్చిన ఆ దెయ్యాల పేరయ్య గారినే ఒళ్ళు చితగ్గొట్టించింది. నయం, నువ్వు అదృష్టవంతుడివి అన్నది అత్తగారు. మూడో నాడు స్నేహితులంతా నవ్వుకుంటూ వాళ్ళ ఊరొచ్చారు. అప్పటినుంచి తాతయ్యను లాగు దెయ్యం అని అంటే చాలేరా అనేవాడు పరాంకుశం. ఇంతటితో ఈ సరదా కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి. మీకు నేను చెప్పే కథలు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.